హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను యూనిఫామ్ కుడుతున్నానండి. స్కూల్ యూనిఫామ్ కటింగ్ ఎలాగో చూపిస్తా చూడండి. లాంగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైతే మీకు ఇలా కట్ చేయాలో అని. యూనిఫామ్ కటింగ్ అయితే చూపిస్తా చూడండి. ఏం చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు, మీరు చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబర్ చేసుకుంటేనే మీకు కొత్త కొత్త వీడియోలు వస్తాయి, అర్థం కూడా అయింది ఎలా కొట్టాలో ఏందా అని. ఒక్కొక్క వీడియో అనేది ఫస్టే మనం హెవీగా కొట్టాలంటే కుదరదు, ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాం, మీకు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను యూనిఫామ్ క్లాత్ తీసుకున్నాను. ఈ టాప్ తీసుకొని మనకి స్కేల్ పెట్టి గీత పెట్టుకోవాలి. అదైతే 4 మడతలు వేసండి. 4 మడతలు అంటే 2 యూనిఫామ్లకి అది 4 మడతలు వేసుకోవాలి. 2 యూనిఫామ్లకని కొడుతున్నాను. ఫస్ట్ అయితే డాట్ వేసుకోవాలండి. ఆ అమ్మాయికి అయితే అది టైట్ అయిందంట, అందుకని లూజ్ పెట్టమన్నారు, పొడుగు పెట్టమన్నారు. అందుకని పోయిన సంవత్సరం నేను కుట్టింది, అప్పుడు లూజ్ కుట్టేసా. ఇప్పుడు ఏంటంటే ఇంకా టైట్ అయింది, అమ్మాయికి టైట్ అయిందని లూజ్ పెట్టమన్నారు, పొడుగు పెట్టమన్నారు. అందుకు అలా పొడుగు పెడదామని చూస్తున్నా. ఇప్పుడైతే యూనిఫాము తీసా కదండి, 4 పేటలు చెప్పాను కదా మీకు, 4 పేటలు అది గీసుకున్న తర్వాత టాప్ వేసుకోవాలండి. దాని మీద నేనైతే దేనికైనా కొలతలు అయితే తీసుకోనండి, కొలతలు లేకుండానే డ్రెస్ అయితేనే డ్రెస్ కుడతాను, జాకెట్ అయితేనే జాకెట్ కుడతాను. మోడల్ బ్లౌజులు అయినా అంతే. మీకు టేప్ కొలతలు లేకుండా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను డ్రెస్ పెట్టాను కదండి, మనకు మడత అనేది ముందుకు పెట్టుకున్నాం అనుకోండి, డ్రెస్ కూడా మడత వేసుకుని ముందే పెట్టుకోవాలి. ఖర్చు అనేది ఇటు సైడ్ రావాలి. చెప్పాను కదండి లూజ్ పెట్టమని అన్నారని, అందుకని ఖర్చు అంతున్నా ఇంక ఖర్చు దాటి పెడుతున్నా నేను. లేకపోతే ఇంక అది పెట్టినా ఇంక అది సరిపోయేది. అమ్మాయికి లూజ్ పెట్టమన్నారు, లూజ్ పెడుతున్నాను నేను. కాలర్ కాబట్టి కాలర్ డ్రెస్సే కట్ చేస్తున్నాను చూడండి. ఎండ్ చేయకుండా చూడండి ఎలా కట్ చేయాలో, ఇలా కటింగ్ పెట్టాను కాబట్టి కుట్టడం కూడా పెడతాను చూడండి. అదే పొడుగు పెట్టమన్నారు కదా, చూడండి పొడుగు అనేది. కాలర్ అనేది మనకి జనాలు ఎక్కువ తీసుకుంటారు కదండి. కాలర్ అనేది మనం ఎక్కువ డీప్ చేసుకోకూడదు, కొంచెం అనేది మనం ఘాటు పెట్టుకుని కట్ చేసుకోవాలి. కాలర్ అనేది మనకి అలా వదిలేసి కూడా కాలర్ పెట్టామనుకోండి, అది అనేది మనకి ఇక్కడ మెడ దగ్గర టైట్ అయ్యి మనకి పైకి పోయిద్ది. కాలర్ అనేది మనకి కొంచెం అనేది గీసుకోవాలి, చూపించే విధంగా గీసుకొని కొంచెం ముందు పక్క వెనక పక్క అలాగే కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను కాలర్ అనేది ఎలా కుట్టాలో అనేది. వెనక పక్క అయితే ఇంక సేమ్, ఇంకా ముందు పక్క అనేది మనం మెడ దించుకోవాలి. ముందు పక్క కూడా అలా కుట్టకూడదు. ఇది కటింగ్ చూడండి, కటింగ్ చూసిన తర్వాత ఇలా బట్టి కట్ చేయండి. కుట్టేటప్పుడు నేను కొట్టేది చూసి కుట్టండి, మీకు అర్థమైద్ది. యూనిఫామ్ అయితే నెంబర్ 1గా ఉండిద్దండి మనం కుడితే. ఇంకా అలా కట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. నేనైతే అమ్మాయి కొంచెం చేతులు పెద్ద అనిపించి కొంచెం మళ్ళీ పైకి కట్ చేశానండి. ఎందుకని ఘాటు పెట్టుకోవాలి నడుము దగ్గర. చెప్పాను కదా ఇందాక 2 డ్రెస్సులని, అందుకు చూపిస్తున్నా చూడండి.
ఇప్పుడు చేతులండి, చేతులు కట్ చేసుకోవాలి. చేతులు కూడా 4 పొరలు వేసుకోవాలి. 4 మడతలు 4 మడతలు వేసుకొని పెట్టుకొని స్కేల్తో గీసుకోవాలండి. గాడ్ పెట్టుకున్నాం కదండి, గాడ్ పెట్టుకొని ఇంకా చేతులు పెట్టుకొని చూడండి మనకి ఖర్చు ఎంతవరకు ఉందో, వెడల్పు ఎంతవరకు ఉందో అనేది. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చేతులు. ఇప్పుడు దానికి కూడా మనకి జాకెట్లో కట్ చేస్తాం కదా, అలాగే ఘాటుగా కట్ చేసుకోవాలి. దానికి కూడా ముందు పక్క అనేది మనకి కొంచెం డౌన్ షేప్లో కట్ చేసుకోవాలి. వీటికి కూడా డ్రెస్లకైనా ఉగ్గు వచ్చిద్దండి, రాకుండా కట్ చేసుకోవాలి. డ్రెస్లకైనా, ఫ్రాక్లకైనా, దేనికైనా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డ్రెస్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు యూనిఫామ్ ప్యాంట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు. ఓకే, మీరు నా ఛానల్ వచ్చినప్పుడే కింద అనేది సబ్స్క్రైబర్ అని ఉండిద్దండి, అది నొక్కండి. అది నొక్కితే సబ్స్క్రైబర్ అయిపోయింది. రాని వాళ్ళకి ఇప్పుడు నా ఫోటో ఉండిద్ది, నా ఫోటో పక్కనే ఇంకా తెల్లది అనేది ఉండిద్ది, అది నొక్కండి. అది నొక్కితే ఇంక మీకు సబ్స్క్రైబర్ అయిపోయినట్టే. ఇంకా నా ఏమైనా వీడియోలు ఉంటే మీకు వస్తూ ఉంటాయి, నా వీడియోలన్నీ ఇంకా మిస్ కాకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇవి కూడా 4 మడతలు తీసుకోవాలండి. ప్యాంట్కి కూడా మడతేసిన చూడండి. దేనికి నేను టేప్ కొలతలు తీసుకోనండి, ఇంకా ఆది కొలతలే. మీకు ఆది కొలతలు అయితే బాగా వచ్చిద్ది, టేప్ కొలతలు అయితే మనకి మిస్ అయితే మనకు కూడా అర్థం కాదు, తికమక అయిపోయింది. మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇవైతే ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. ఇప్పుడు పొడుగు పెట్టమన్నారు కదండి, ప్యాంట్ కూడా పొడుగు పెట్టాలి. ప్యాంట్ అలా పెట్టుకొని మళ్ళీ ప్యాంట్ కూడా దీనికి కుచ్చులు రావాలండి. కుచ్చులు రావాలంటే మనకి ఎక్కువ తీసుకోవాలి క్లాత్ అనేది. కింద అదే పొడుగు పెట్టమన్నారు కదండి, అందుకు నేను కింద కొంచెం వదిలాను. మామూలుగా అయినా పట్టికైనా వదలాలి, వదిలి పెట్టుకోవాలి మీరు. కుచ్చులు కండి, ప్యాంట్ అంతే ఉంది, అంత వెడల్పాటు చేస్తున్నాను అనుకుంటారేమో. కుచ్చులు పెట్టుకోవాలి ప్యాంట్ అనేది. చూడండి, మీరు కటింగే కాదు కుట్టడం కూడా చూస్తేనే మీకు అర్థమైద్ది.
నేనైతే కుచ్చులు ఎక్కువ పెట్టేస్తానండి. ప్యాంటు తొందరగా పిస్తా దగ్గర చినక్కుండా ఉండిద్ది కుచ్చులు ఎక్కువ పెట్టుకుంటే. మన ప్యాంటు కూడా వెనకాల కింద అనేది అలాగే తీసుకోండి, జాయింట్లు పడకుండా ఉంటాయి. మనకి ఎంత వెడల్పు తీసుకుంటే అంత మంచిది. ప్యాంట్ అనేది కూర్చున్నప్పుడు చినక్కుండా ఉండిద్ది, మనకి పిస్తాల దగ్గర కూడా చినక్కుండా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా బ్లౌజ్ కటింగు, బ్లౌజ్ కుట్టడం అవన్నీ బాగా చూస్తున్నారు. అలాగే చూస్తూ ఉండండి. సబ్స్క్రైబర్ చేసుకొని చెప్తున్నాను, మాట చెప్తున్నాను అనుకోబాకండి. సబ్స్క్రైబర్ చేసుకుంటేనే మీకు నా వీడియోలు వస్తూ ఉంటాయి, లేకపోతే రావు. నా ఫోటో పక్కనే ఉండిద్దండి సబ్స్క్రైబర్ అని, అది నొక్కండి, వచ్చేసిద్ది ఈజీగా మీకు. కట్ చేసుకోవాలి. లావు ఉందండి గుడ్డ, బాగా యూనిఫామ్ బాగా లావు ఉంది, కట్ కావట్లేదు. అందుకని కటింగ్ అనేది కట్ చేస్తున్నాను. రెండు కట్ చేస్తున్నాను ప్యాంట్లు. అదైతే అయిపోయింది కదండి. ఇప్పుడైతే నడుము పట్టీ కట్ చేసుకుందాం. వాటికి కూడా మడత వేసుకోవాలి. మడత తీసి మళ్ళీ మనం పట్టీ కదండి, పట్టీ అంటే చిన్న పట్టీ ఏం కాదండి, ఎక్కువదే నడుము దగ్గర వేస్తాము. మన దానికి కుచ్చులు పెట్టేసుకోవాలి ప్యాంటు కంటే. నేను ఒకటి చూపించచ్చులే కానీ మీకు అర్థం కాదని ఇంకా రెండు చూపిస్తున్నాను. అమ్మాయి పెద్దగా అయిందని చెప్పే కదండి, అందుకని అమ్మాయికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. నేను ఖర్చు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేస్తున్నాను. కట్ చేసుకోవాలండి. ఇంకా అంతేనండి, అయిపోయింది ఫ్యాన్ కటింగ్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.